విజయనగరం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు జిల్లాకు ఒరగబెట్టిందేంటో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు ప్రశ్నించారు. గురువారం నాడు జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీసీసీ ఓబీసీ కమిటీ చైర్మన్ సొంటి నాగరాజు జిల్లా కేంద్రం విజయనగరంలో గల డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు అనుబంధ ఓబీసీ నాయకులతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తామే హీరోలమని విర్రవీగిన బొత్స వంటి వైసీపీ నాయకులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని, ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకుని ప్రజా సమస్యలను బొత్స గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. శర్మిలారెడ్డి గారు నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఈ రోజున జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా బీసీ చైర్మన్లు నియమించుకునే విధంగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మరి మా డీసీసీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున చైర్మన్ని అలాగే నియోజకవర్గ వైస్ చైర్మన్ని నియమిస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు వచ్చేలాగా కృషి చేసేందుకు శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని, మరి గతం నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, వాళ్ళ బ్రదర్ కానివ్వండి, ఎప్పటి నుంచో మేమే హీరోలు ఈ జిల్లాలో, మేము తప్ప అభివృద్ధి ఎవరు చేయలేరని గొప్పలు చెప్పుకున్న నాయకులు ఈరోజు కనబడట్లేదు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కనీసం క్వశ్చన్ కూడా చేయట్లా. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేస్తున్న 6 నెలలు అయిపోయి అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని కనీసం క్వశ్చన్ కూడా చేయట్లేదు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు వ్యవహరించట్లేదు. ఓన్లీ మా శర్మిలారెడ్డి గారు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మేము ఏకకంఠంతో చెబుతున్నాం. మరి రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పుడున్నటువంటి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఈ జిల్లాలో ఒక్క పని కూడా చేయాల. ఏమైనా చేశారంటారా? ఇప్పటి వరకు ఒక్క పని కూడా చేయాల. అలాగే ఈ తోటపల్లి ప్రాజెక్టుని గతంలో వైసీపీ ఉండగా మేముంటే పూర్తి చేసేవాళ్ళం, మేముంటే చేసేవాళ్ళం అని కళ్ళబొల్లి మాటలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కాలయాపన చేసింది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత చేయలేదు, ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యారు టీడీపీ వాళ్ళు. కానీ కనీసం దాన్ని మళ్ళీ పునాదులు కూడా సగంలో ఆపేసిన పరిస్థితులు. మరి దాని మీద రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ శర్మిలారెడ్డి గారు దాని మీద యుద్ధం ప్రకటించబోతున్నారు.